దేవుడు మనతో ఉన్నాడని చెప్పడానికి సంకేతాలు ఇవే. ప్రియమైన స్నేహితులారా, జీవితం మనకు ఎన్నో సవాళ్లు విసురుతుంది. ఆ సవాళ్లను ఎదుర్కోవడం, మన జీవితంలో ఆనందం అనుభవించడం, వాటిని గెలవడం మనకెలా సాధ్యమవుతుంది? దేవుడు మనతో ఉన్నాడని మనం ఎలా గమనించగలం? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం. నాస్తికులకైనా ఆస్తికులకైనా ఈ ప్రపంచం ఓ గొప్ప శక్తి ఆధారంగా నడుస్తోంది అనేది అందరూ ఒప్పుకునే నిజం. నాస్తికులు ఆ శక్తికి శాస్త్రీయ నామాలు పెడతారు, అయితే మన భారతీయులు ఆ శక్తిని దేవుడు అని నమ్ముతారు. ఇది సృష్టి నియంత్రణ, జీవన ఉల్లాసం అన్నీ దేవుడి వరాలే. మనం దేవుడి ప్రేమను, సహకారాన్ని ఎలా గమనించగలం? 1. బ్రహ్మ ముహూర్తం. అందరూ విశ్వసించే అంశం ఇది. కొందరికి పొద్దున 4 గంటల సమయంలో ఎవరి ప్రమేయం లేకుండా మెలకువ వస్తుంది. ఆ సమయానికే దేవుడు మనకు సంకేతాలు ఇస్తాడని అంటారు. ఇది కేవలం అలవాటు కాకుండా ఒక దైవ సంకేతం కూడా కావచ్చు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం, స్నానం చేయడం, దేవుడి ధ్యానం అనేవి మనలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. 2. సంతోషం. ఏ కారణం లేకుండా, అనుకోకుండా సంతోషం వచ్చినట్లు అనిపిస్తుందా మీకు? జీవితంలో సాధారణ పరిస్థితుల్లో కూడా ఆనందం అనుభవించగలగడం అనేది దేవుడి ఆశీర్వాదం అని భావిస్తారు. అది మనలో ఉన్న నమ్మకాన్ని, మనిషిలోని భయాన్ని తొలగిస్తుంది. 3. విజయం. మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలగడం అంటే మనకు దేవుడి అనుగ్రహం ఉందని అర్థం. ఎలాంటి అవరోధాలు వచ్చినా మనం విజయాన్ని సాధించగలగడమే దేవుడి అనుగ్రహానికి ఉదాహరణ. 4. మంత్రం. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనసులో ఒక మంత్రం పునరావృతం అవుతుందని మీకు అనిపించిందా? ముఖ్యంగా ఓం అనే ప్రణవనాదం వినిపించినట్టు అనిపించడం, లేదా మనసులో ఏదో మంత్రం చదువుతున్నట్లు భావించడం. ఇవన్నీ మనపై ఉన్న దైవ ఆశీర్వాదానికి సంకేతాలు. ఇది మన ఆధ్యాత్మికతను మరింత పెంచుతుంది. 5. ఆర్థిక స్థితి. ఆర్థిక సమస్యలు మన జీవితంలో ఓ భయంకరమైన ప్రభావాన్ని చూపుతాయి. కానీ దేవుడి అనుగ్రహం ఉంటే ఆర్థిక పరిస్థితులు సర్దుకుంటాయి. అవే అవకాశాలు మనల్ని చేరుతాయి. కొత్త మార్గాలు కనిపిస్తాయి. తినడానికి తిండి, జీవితం గడిపేందుకు అవసరమైనవి తక్కువ కాలంలోనే సిద్ధం అవుతాయి. దేవుడి సంకేతాలను గుర్తించడంలో మన పాత్ర. మన కష్టాలను తట్టుకుని భగవంతుడిపై నమ్మకాన్ని కోల్పోకుండా జీవించడం అత్యంత ముఖ్యమైన విషయం. దేవుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు. అయితే మనకు కొంచెం శ్రద్ధ, సమయస్ఫూర్తి అవసరం. ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా మనలో ధైర్యం, మనోబలం పెరుగుతుంది. ముగింపు. స్నేహితులారా, మన జీవితంలో ప్రతి క్షణం దేవుడి అనుగ్రహం ఉన్నట్టు ప్రామాణిక సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనించడం మన బాధ్యత. ఈ కథనం ద్వారా మీకు కొంతమేరలో ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలిగే ప్రయత్నం చేశాను. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీకృష్ణ.